పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈసారి వాడివేడిగా జరగబోతున్నాయా? అసలు ఎన్డీఏ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధమైన కీలక బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి? ఆ బిల్లులను సభ ఆమోదం పొందించేందుకు ఎన్డీఏ ఎటువంటి వ్యూహాలు రచిస్తోంది? రకరకాల అంశాలు తెరపైకి వస్తున్న వేళ ఈసారి ఖచ్చితంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఖచ్చితంగా ఆ బిల్లులను సభ ముందుకు తీసుకురావటం, సభలో సభ్యుల ఆమోదం పొందేలా చేయటం, మెజార్టీ సాధించటం, ఆ బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం పొందేలా అటు ఎన్డీఏ సర్కార్ వ్యూహరచన చేస్తోంది. ఇక 7 బిల్లులను టార్గెట్గా పెట్టుకుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎన్డీఏ ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుందనేది దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇక్కడ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి నిన్న మొన్నటి వరకు గట్టిగా స్వరం వినిపించిన, గళం వినిపించిన డిఎంకే ఇప్పుడు తన స్వరాన్ని మార్చుకుందా అంటే ప్రస్తుతం ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. డిఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. డీలిమిటేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకొస్తే లోక్సభ అదేవిధంగా అసెంబ్లీలో ఏ విధమైన ప్రాతినిధ్యం లభిస్తుంది, ఆ బిల్లు ఏ విధంగా తమిళనాడు ప్రజలకు, తమిళనాడుకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూర్చబోతుందో ఆ అంశం పైన మా నిర్ణయం ఉండబోతుంది అంటూ స్టాలిన్ గొంతు సవరించడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు కీలక బిల్లులు ఆమోదం పొందేందుకు ఎన్డీఏ సర్కార్ పావులు కదుపుతోంది. ఎన్నికలకు ముందు ఏ విధమైన పావులు కదిపిందో అంతకు మించిన పావులను ఇప్పుడు కదుపుతోంది. ఒక రాజకీయ చదరంగాన్ని ఎన్డీఏ సర్కార్ ఆడుతుందని చెప్పాలి. ఎన్నికల తర్వాత పరిణామాలు మనం ఒకసారి గమనిస్తే, అంటే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను కేంద్ర సర్కార్ తీసుకొచ్చింది. అటువంటి సమయంలోనే ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా అన్న పరిస్థితులు కనిపించాయి. ఓ రకంగా అప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేసింది అన్న విమర్శలు కూడా వినిపించాయి. సరే, ఏది ఏమైనా అనేక కారణాల వల్ల ఆ బిల్లులు అయితే వీగిపోయాయి. పూర్తి మద్దతు లేకపోవడంతో ఆ బిల్లులు ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం మహిళల భుజాలపై గన్ను పెట్టి డీలిమిటేషన్ను చేసుకుంటూ ఉన్నారు. మహిళా బిల్లును సాకుగా చూపించి డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అంటూ కూడా అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏది ఏమైనా, అంటే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసినటువంటి ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ డీలిమిటేషన్కు సంబంధించి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఈ వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఆ బిల్లులు ఆమోదం పొందేలా పావులైతే కదుపుతుంది. దాంతోపాటుగా అయోధ్య రామాలయ విరాళాల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రధానిని అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతున్నాయి. ఇంకా చాలా అంశాలు, నీట్ పేపర్ లీకేజ్ అంశం కూడా ఈసారి సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో అంశాలు సభ ముందుకు రాబోతున్నాయి. కానీ వీటన్నింటికన్నా ముందుగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగబోతుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కూడా చర్చ ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధత కూడా కనిపిస్తోంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నీట్ పేపర్ లీకేజ్తో పాటు పశ్చిమాసియా ఘర్షణలకు సంబంధించి భారతీయ నావికులు కొంతమంది మృతి చెందారు. ఆ అంశం కూడా సభలో చర్చకొచ్చే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి. కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తులసిరెడ్డి గారు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈసారి ఎన్డీఏ కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురాబోతోంది. ఆ బిల్లులు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయా? డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనుకోవచ్చు? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కు డీలిమిటేషన్ కు లింక్ పెట్టకుండా ఒట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే దానికి పెద్ద అబ్జెక్షన్ ఉండదు. అది ఆల్మోస్ట్ ఇనానిమస్ గా ఏకగ్రీవంగా ఆమోదం ఉంటుంది. మహిళా రిజర్వేషన్స్ అయితే కనుక అది సెపరేట్ గా పెడితే. రెండవది, ఒకవేళ మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ కలిపి పెడితే కొంత ప్రాబ్లం రావచ్చు. ఇక్కడ ఆ కలిపి పెట్టినప్పుడు డీలిమిటేషన్ కు సంబంధించి ఏ ఫార్ములా తీసుకుంటారు? అన్ని రాష్ట్రాలకు 50% గంపగుత్తగా పెంచే తీసుకుంటారా, లేకుంటే 2011 సెన్సెస్ తీసుకుంటారా అనేది లాస్ట్ టైం కూడా వచ్చేసి క్లారిటీ లేకనే లాస్ట్ టైం కూడా బిల్లును వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ముందు రెండు కలిపి పెడతారా లేదా అనేది ఒక అంశము. డీలిమిటేషన్ వరకు అది 2011 సెన్సెస్ ప్రకారంగా లోక్సభ సీట్లు, అసెంబ్లీ సీట్లు పెంచే తీసుకుంటారా, లేదు వచ్చేసి 50% గంపగుత్తగా చేస్తారా
అనే దాని మీద క్లారిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. 50% గంపగుర్తుగా ఉన్నప్పుడు కొన్ని పార్టీలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా పెరుగుతాయి కదా అని. లేదు 2011 అన్నప్పుడు ఈ యొక్క జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు కొంత నష్టం జరుగుతున్న ఉద్దేశంతో వ్యతిరేకించవచ్చు. కాబట్టి అది ఆడ క్లారిటీ వస్తే గానీ పార్టీల డెసిషన్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేదు. హలో, అంటే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదింపజేయాలని చెప్పి ఎన్డీఏ సర్కార్ పావులు కదిపినా అప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అడ్డు చెప్పింది. అప్పుడు సభలో కూడా బలం లేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా తృణమూల్ అవ్వచ్చు, ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని కొంతమంది ఎంపీలు అవ్వచ్చు, అదేవిధంగా ఆప్లోని ఎంపీలు అవ్వచ్చు, ఇటు చూస్తే శివసేనకు సంబంధించి ఏ విధంగా వస్తున్నారో శరద్ పవార్ కూడా ఆలోచిస్తాను ఈ అంశానికి సంబంధించిన ఆయన చెప్పడం కూడా ఒక పరిణామం అయితే, ఇక దక్షిణాది వాయస్ అని నిన్న మొన్నటి వరకు అనుకున్న స్టాలిన్ స్వరంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఈ బిల్లుపై ఆయన కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ బిల్లులను ఆమోదింపజేయించుకోవాలి అని చెప్పి అటు ఎన్డీఏ పావులు కదుపుతోంది. కేవలం 6 అంటే 6 అడుగుల దూరంలోనే ఉంది. 6 సభ్యుల మద్దతు ఉంటే మాత్రం పూర్తిగా ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశాలే కనిపిస్తున్నాయి 2/3 మెజార్టీతో. ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతున్నాయి అనుకున్నచ్చు? రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక్కడ మామూలుగా కావాల్సింది 360నో 362నో కావాలి మెజార్టీ కావాలంటే లోక్సభలో. ఇప్పుడు ఎన్డీఏకు ఉండేది 293నే. కాబట్టి చాలా బహుదూరంలో ఉంది. ఆ నేపథ్యంలో ఇటీవల వచ్చిన మార్పులు మీరు చెప్పినట్టు టీఎంసీలో విడిపోయిన గ్రూప్ ఒక 20, శివసేన గ్రూప్ లో 20, నేషనల్ ఎన్సీపీలో ఒక 8, టీఎంకి 22, ఇవన్నీ కొంత వచ్చేసి అదే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారంటే డీలిమిటేషన్ కు 50% గంపగుర్తుగా తీస్తారా లేదా వచ్చేసి పాపులేషన్ తీసుకుంటారు అనేది అది క్లారిటీ లేనంత వరకు వాళ్ళు కూడా వచ్చేసి పూర్తిగా మద్దతు ఇస్తారా లేదంటే పూర్తిగా వ్యతిరేకిస్తారని వాళ్ళే చెప్పలేరు. కాబట్టి అది ఆ రెండింటి మీద ఆధారపడింది. మహిళా రిజర్వేషన్ వరకు సెపరేట్ గా పెడితే నో ప్రాబ్లం. డీలిమిటేషన్ కలిపి పెట్టినప్పుడు ఈ పాపులేషన్ లేకుంటే 50% గంపగుర్తుగా అని దాన్ని బట్టి మిగతా పార్టీల డెసిషన్ ఉంటుంది. కాబట్టి అప్పటికి కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా దూరంగా కావాల్సి ఉంది. అందరూ సపోర్ట్ చేసిన అంటే ఇక్కడ ఒక వ్యూహాన్ని కూడా అమలు చేయబోతుంది అనుకోవచ్చు కదా. ఒకవేళ డిఎంకే సభకు హాజరు కాకపోతే కూడా అప్పుడు ఈజీగా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది కదా. ఆ విధమైన సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అంటే కాంగ్రెస్ నుంచి డిఎంకే దూరమైంది, కానీ ఇప్పుడు డిఎంకే స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది కీలకం. డిఎంకే ఎంపీలు కూడా కీలకం అయ్యారుగా. డిఎంకే సపోర్ట్ చేయడం అనేది ఇంకా ఎక్కువ అవకాశం కదా. డిఎంకే సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ అవకాశం. అది వచ్చేసి వాళ్ళు అబ్స్టైన్ అయితే దానికంటే కూడా నిజంగా డిఎంకే ఎన్డీఏకు అనుకూలంగా అనుకుంటే ఓట్లు ఎత్తి 2-3 మార్గాలు, ఒకటి వ్యతిరేకమైన ఓట్లు, 2 అనుకూలమైన ఓట్లు, అబ్స్టైన్ ఉండడము. మరి అనుకూలంగా చేస్తే ఇంకా ప్రయోజనం కదా. అనుకూలంగా చేసినా కానీ ఇంకా 60 సీట్లు 6 సీట్లు తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ తన స్వరాన్ని మార్చారు. నిన్న మొన్నటి వరకు డీలిమిటేషన్ కు మేము పూర్తి వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని చెప్పిన స్టాలినే ఇప్పుడు తమిళనాడు ప్రయోజనాల కోసం అసెంబ్లీ అదేవిధంగా లోక్సభలో ప్రాతినిధ్యాన్ని బట్టి మా నిర్ణయం ఉండబోతుంది, ఆలోచిస్తామంటున్నారు. ఈ ఆలోచన అనే సంకేతం చిన్నగా ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం అనుకోవచ్చా? ఏం లేదు. అప్పుడు కూడా వచ్చేసి డీలిమిటేషన్ కు 2011 సెన్సస్ కాకుండా 50% అంటే అప్పుడు ఒప్పుకునే వాళ్ళే కాంగ్రెస్, అప్పుడు డిఎంకే అన్ని పార్టీలు ఒప్పుకునేటే. అది పెట్టలేదు కాబట్టి బిల్లులో సమస్య వచ్చింది. 2011 పాపులేషన్ ఉంది కాబట్టి సమస్య వచ్చింది. ఇప్పుడు 2011 అంటే డిఎంకే డెఫినెట్ గా ఒప్పుకోదు. 2011 సెన్సస్ అంటే డిఎంకే 100% వ్యతిరేకం వేస్తుంది, న్యూట్రల్ కూడా కాదు, ఆప్షన్ కాదు. కాబట్టి ఆడ అది 50% గంపగుర్తుగా అన్ని రాష్ట్రాలకు పెట్టారా 2011 సెన్సస్ అనే దాన్ని బట్టి బిల్లులో అది రిటర్న్ గా ఏం పెడుతున్నారు బట్టి ఆధారపడి ఉంది ఆ బిల్లు యొక్క భవిష్యత్తు. కూడా దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలు ఒక తాటి మీద నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మొత్తం భారతీయ జనతా పార్టీ జేబులో ఉన్నట్టే అన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎంపీలు అందరి సపోర్ట్, ఒకళ్ళేమో డైరెక్ట్గా మరొకరు ఇండైరెక్ట్గా. ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని? ఇక్కడ దక్షిణాది ఉత్తరాది అనే సమస్య కాదు. యాక్చువల్గా పార్టీల పరంగా కేరళ వచ్చేసి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఉన్నాయి. ఆ రెండు బీజేపీకి వ్యతిరేకము, ఈ ఇష్యూల మీద కూడా వ్యతిరేకము. కాబట్టి అది దక్షిణాది కింద రాదు కేరళ రాష్ట్రంలో ఉండే పార్టీల పరంగా ఉద్దేశం. అదేవిధంగా తమిళనాడులో వచ్చేసి ఏడీఎంకే ఉంటే కన్నా వాళ్ళు అనుకూలంగా చేసేవాళ్ళు. ఏడీఎంకే పెద్దగా సీట్లు లేనట్టు ఉంది, అందుకోసం డిఎంకే మీద ఆధారపడింది.
కాబట్టి అది పార్టీ పరంగా. కర్ణాటకలో వచ్చేసి బీజేపీ వాళ్ళేమో బీజేపీ ఎంపీలు వాళ్ళేమో అనుకూలంగా వేస్తారు కదా బిల్లుకు. అది దక్షిణాదినే కానీ కర్ణాటకలో ఉండే బీజేపీ వాళ్ళు, అదే కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే తెలంగాణలో ఉండే బీజేపీ వాళ్ళేమో అనుకూలంగా వేస్తారు కదా, ఆడ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా వేస్తారు. ఇక్కడ కూటమిలో ఉండే పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన. ఇంకా వైకాపా పార్టీ మొదటి నుండి కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అది బీజేపీకి అనుకూలంగా దేశం తీసుకుంటోంది గతంలో కూడా. కాబట్టి ఇక్కడ ఉత్తరాది దక్షిణాది అనే దానికంటే కూడా పార్టీల పరంగా నిర్ణయాలే ఇవన్నీ. ఇంకొక అంశం, ఇప్పుడు అయోధ్య రామాలయానికి సంబంధించి కావచ్చు, నీట్ పేపర్ లీకేజ్ అంశం కావచ్చు, అదేవిధంగా పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి కొంతమంది భారతీయులు అక్కడ ఇబ్బందులు పడుతున్న అంశాలు కావచ్చు, కొంతమంది మరణించే అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా సభ ముందుకు రాబోతున్నాయి. సభలో చర్చ జరగబోతోంది. మొత్తంగా కాంగ్రెస్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు సార్? ఏమైనా వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్ అన్ని పశ్చిమాసియా యుద్ధం వచ్చేసి డెఫినెట్ గా అది అక్కడ అక్కడ ఉండే వాళ్ళకు భద్రతతో పాటు మనకు దాన్ని బేస్ చేసుకునే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పెరిగిందనే ఉద్దేశంతోనే ఇక్కడ కూడా లీటర్ పెట్రోల్ మీద, డీజిల్ మీద 8 రూపాయలు పెంచారు. అట్నే గ్యాస్ మీద 29 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ మీద 1829 రూపాయలు పెంచారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గింది కదా. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ లో $120 నుండి ఇప్పుడు $80 వచ్చింది. మరి మీరు అప్పుడు పెరిగిందని సరే ఇప్పుడు తగ్గినప్పుడు తగ్గించాలి కదా. కాబట్టి అది ప్రజా కోణంలో పశ్చిమాసియా యుద్ధము నేపథ్యంలోనే భారతీయుల కోణంలో దాన్ని డెఫినెట్ గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పార్టీలు దాన్ని రేజ్ చేస్తాయి. ఇంకా రెండు అయోధ్య వచ్చేసి వీళ్ళు ఏదో పెద్ద ఛాంపియన్స్ అని చెప్పుకుంటా ఉంటారు కదా. కాబట్టి అయోధ్య కుంభకోణం అనేది అది అటు యూపీ గవర్నమెంట్ కు అటు బీజేపీ గవర్నమెంట్ కు ఒక మాయని మచ్చ. ఇది వచ్చేసి తెలిసినా ఎన్నాళ్ళకైనా జరగదు. ఇది వచ్చేసి వాళ్ళకి ఒక మాయని మచ్చ. దాని గురించి డెఫినెట్ గా వచ్చేసి ఏదో వాళ్ళు సిట్ చేశారు. అది ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా వచ్చేసి అదే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం చాలా మేజర్, అన్నిటికంటే కూడా మేజర్ ఇష్యూ. ఈ అన్నింటికంటే కూడా అది మేజర్ ఇష్యూ. కాబట్టి దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది రాబో రోజుల్లో. కాబట్టి ఇవన్నీ ప్రజా ఇష్యూస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత నిర్వర్తిస్తుంది. ఆ నేపథ్యంలో ఇండియా కూటమిలోని పార్టీలు మిగతా వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసిన ప్రయత్నం చేస్తుంది. కొన్ని రావచ్చు, కొన్ని ఇష్యూస్ మీద వీళ్ళు ప్రభుత్వం తరఫున వచ్చేసి మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, ఏదో మరి జమిలీ ఎన్నికలు అంటున్నారు. అది మరి ఒకసారి పేపర్లో వస్తుంది, ఒకసారి రావడం లేదు. మరి అది ఎంతవరకు ఉంటుందో చెప్పలేము. అండ్ తులసిరెడ్డి గారు, ఫైనల్ గా తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాల ప్రాంతాలకు సంబంధించి మీకు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు సభలో ఈ రెండు రాష్ట్రాలు చర్చించాల్సిన అంశాలు ఏంటి? చర్చకు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను ఏ విధంగా సభ ముందు పెట్టాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు ఒకటి, మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముందు ప్రత్యేక హోదా అనేది అది ప్రధానమైన అంశము. ఇటీవల కాలంలో రేట్ చేయడం లేదు, రేట్ చేయాలా. రెండవది వచ్చేసి ఉత్తరాంధ్రకు, రాయలసీమకు బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ చట్టపరంగా కేంద్రం ఇవ్వాలి. అది ఇవ్వడం లేదు, దాని నుంచి రేట్ చేయాలి. మూడవది చట్ట ప్రకారంగా కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, తర్వాత ఇటువంటి తర్వాత 14 కేంద్రీయ ఇన్స్టిట్యూషన్స్ నత్తనడక నడుస్తున్నాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి పెంచాలా, ఇది కావడం లేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైల్స్ ఇవి రావడం లేదు. కాబట్టి ఇవన్నీ చట్ట ప్రకారంగా మన హక్కుగా రావాల్సినవి గత 12 సంవత్సరాలుగా రావడం లేదు. దాని గురించి డెఫినెట్ గా వచ్చేసి ఆడ కూటమి, ఈడ కూటమి, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అనే వాళ్ళు తేవాలి కదా. కాబట్టి వాటి గురించి చేయాలి. మిగతా వచ్చేసి మనకు ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకము ఇది యాక్చువల్ గా రాష్ట్రాలకు పెద్ద నష్టం. ప్రజెంట్ ఉండే విద్యార్ పథకం కింద కేంద్రము 60%, రాష్ట్రం 40%. గతంలో కేంద్రం 90% భరించేది, రాష్ట్రం 10%. కాబట్టి రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కలిగేది. ఇప్పుడు దాన్ని అటువంటి దానికి కూడా మద్దతు ఇచ్చే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కూటమి పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి అనేక అంశాలు ఉన్నాయి. ఎల్లినో ఎలాగో మన రాష్ట్రంలో కూడా ఎల్లినో ప్రభావం విపరీతంగా ఉంది. దాని గురించి రీచ్ చేయాలి. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. రైట్, ఇంకా ఎన్డీఏ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ప్రతిపక్షాలు సభలో ఏ అంశాలను చర్చకు తీసుకురాబోతున్నాయి అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మస్తాన్ రావు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ అనలిస్ట్. మస్తాన్ రావు గారు, సభలో అనేక అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి.
ముందుగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ బిల్లులను ఏ విధంగా అయినా సభ ముందుకు తీసుకురావటం, సభ ఆమోదం పొందించేందుకు ఎన్డీఏ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఎంపీలు ఎక్కడైతే తక్కువ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ఎన్నికల తర్వాత మొదలుపెట్టింది. పక్కాగా అవ్యూహం అమలవుతుంది. ఇక మనకున్న లెక్కల ప్రకారం చూస్తే 6 అడుగుల దూరంలోనే ఆగిపోయింది ఆ పూర్తి మెజారిటీకి, 2/3 మెజారిటీకి. అది సాధించడం ఇప్పుడున్న తరుణంలో పెద్ద లెక్కేమీ కాదు. కానీ ఈసారి సభలో ఈ 2 బిల్లులు ఆమోదం పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎన్ఎస్ ప్రేక్షకులు మీకు కూడా. భారతీయ జనతా పార్టీ మొన్న యాక్చువల్గా ఏప్రిల్ 16-18 తారీఖుల మధ్య ఆ బిల్లు ప్రవేశపెట్టడం, అప్పుడు ఏప్రిల్ 23 అనుకుంటా, అది ఎలక్షన్స్ ముందు అది రాజకీయ ఎత్తుగడగా అందరూ భావించారు. ఎందుకంటే మహిళల రిజర్వేషన్ బిల్లు ఇటు వీగిపోయిద్దని తెలిసి కూడా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టింది. దానికి కారణం కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షాలు ఏదైతే ఇండి కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారనేది ఆ రోజు భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున వచ్చినాయి. యాక్చువల్గా బిల్లులు ఆమోదం పొందడం కంటే కూడా ఆమోదం పొందకుండా ఉంటేనే బీజేపీ వేసిన రాజకీయ ఎత్తు కూడా సత్ఫలితాలను ఇస్తుంది అనేది కూడా ఆ రోజు అనుకున్నారు. ఎందుకంటే లోక్సభలో మీరు చెప్పిన విధంగా మెజారిటీ 2/3 లేకపోయినా కూడా ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు అనే భావనలో ముందుకు వెళ్ళారు తప్పితే ఒక పటిష్టమైన వ్యూహంతో వెళ్ళిన పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే చాలా ఎక్కువ సంఖ్యలో లోక్సభ సభ్యుల మద్దతు అవసరం. అదేవిధంగా నారీ శక్తి వందన్ అధీనియం ఇదేది 2023, దీనికి సంబంధించి 2023 నుంచి కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎస్పెషల్లీ అప్పుడు తేవడంలో అర్థం ఏంటి అనేది కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ పార్లమెంట్లో విమర్శించిన పరిస్థితి. మీరు డీలిమిటేషన్ బిల్లు పెడితే పెట్టండి, కానీ దానికి ఇది 2 విడివిడిగా పెట్టాలి, కానీ దాన్ని ఎందుకు కలుపుతున్నారు అనేది ఆ రోజు చర్చ. ఎందుకంటే మనకి లోక్సభ స్థానాలకు సంబంధించి కానీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కానీ పునర్విభజన జరిగి చానాళ్ళు అవుతా ఉంది. సో అది దాదాపు మామూలుగా రాష్ట్రాల వారీగా చూస్తేనేమో 850, 543 నుంచి 850కి పెంచాలని, దానిలో రాష్ట్రాల వాటాగా 815 లోక్సభ స్థానాలు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన 35, మొత్తం 850 ఉండాలనేది. రెండోది కూడా ఇంకోటి కూడా గమనించాలండి. ఇక్కడ దక్షిణాది ఉత్తరాది ఇందాక తులసిరెడ్డి గారు దాని గురించి పెద్ద కామెంట్ చేయలేదు, కానీ నిజానికి అది పెద్ద ఎత్తున మనకు ఒక సమస్యగా పరిణమించింది అనేది ఈ రోజు చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే మనకి తెలంగాణకు వచ్చేసరికి 17 నుంచి 26 అవుతాయి. అదేవిధంగా 50% అంటే ఏపీకి వచ్చేసి 25 నుంచి 38 అవుతాయి, తమిళనాడుకేమో 39 నుంచి 59, అదేవిధంగా కర్ణాటక చూస్తేనేమో 28 నుంచి 42, కేరళ 20 నుంచి 30 అవుతాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే ఓన్లీ దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ఇక్కడ ఉన్న జనాభా వాటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. అది మనకి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఇప్పటికే ఉత్తరాది డామినేషన్ ఎక్కువగా ఉంది పార్లమెంట్ లో. అదేవిధంగా ఇప్పుడు ఈ పునరుద్ధరణ కనుక జరిగితే ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే 80 నుంచి 120కి వెళ్తాయి. సో ఇంకో 2 రాష్ట్రాలు కలుపుకుంటే కనుక, పెద్ద రాష్ట్రాలని 2-3 రాష్ట్రాలని కలుపుకుంటే కనుక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులభం అయిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాలే అవుతాయి. ఆ గ్యాప్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత వాస్తవిక దృక్పథంతో జనాభా ప్రాతిపదికనే కాదు, అభివృద్ధి కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పునర్విభజన జరగాలనేది దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో దాని గురించి పెద్దగా ఎవరు పోరాటం చేయట్లేదు, కానీ అక్కడక్కడ పేపర్ స్టేట్మెంట్ గా పరిమితం అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, లేకపోతే గతంలో అయితే స్టాలిన్ గారు కూడా మాట్లాడారు, ఇప్పుడు విజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్టాలిన్ స్వరం మార్చారుగా లేటెస్ట్ గా. అదే ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేస్తుందనే భావనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీరు అన్నట్లు ఇందాక ఇప్పుడు నేను చర్చలో మీరు మాట్లాడింది విన్నాను. రేపొద్దున బిల్లుకి సపోర్ట్ చేయక్కర్లేదు, సైలెంట్ అయిపోయినా సరిపోతుంది. సైలెంట్ అయిపోయినా ఆటోమేటిక్ గా అన్ని ఓట్లు పడాల్సిన అవసరం ఉండదు, బీజేపీ పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటి, అక్కడ ఆల్రెడీ మనకు మహారాష్ట్రలో అటు వెస్ట్ బెంగాల్లో నుంచి అది ఆకర్షణ అనండి, లేకపోతే ఫిరాయింపుల నిరోధన చట్టానికి తూట్లు పడవటం అనండి, ఏదైనా దానిలో ఉన్న లొసుగుల సహాయంతో ఒక 30 మందిని వరకు మళ్ళీ వాళ్ళు గెయిన్ చేసుకోగలిగారు దగ్గర. సో మరి ఇంకో 30 మంది అవసరం అవుతారు అనుకుంటా బహుశా. ఆ 30 మందిని కూడా బీజేపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రాంతీయ పార్టీలను ఏ విధంగా మింగేస్తా ఉందో, అది మింగేస్తా ఉందంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు, కానీ నిజానికి అంతర్ధానం అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూడండి, అంతర్ధానం అయిపోయింది కదా.
ఎంతో పటిష్టంగా సింహంలాగా కనిపించిన ఒక 6 నెలల క్రితం వరకు ఏ విధంగా ఉంది మమతా బెనర్జీ గారు వాళ్ళ పార్టీ, ఈ రోజు ఏ విధంగా ఉంది? ఒక్క ఫలితం సో ఒక్క ఫలితం ఒక పార్టీని తారుమారు చేసింది. అంతే ఖచ్చితంగా. అసలు ఆమె పక్కనే ఉన్న స్నేహితులుగా ఉన్న ఎంపీలు కూడా ఈ రోజు ముఖం చాటేస్తున్నారు. రోజుకొకళ్ళు అసలు వీళ్ళు కూడా వెళ్ళిపోతారా అంటే ఊహించిన విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. సో ఈ రెండు నాకు తెలిసి అయితే బీజేపీ సక్సెస్ అయ్యే అవకాశాలు కొంతవరకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ కూడా లేదంటే ఏదైతే వాళ్ళు పార్లమెంట్ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యుల్ని అటు పంజాబ్ లో చూడండి, మనం ఆప్ నుంచి ఎంతమందిని తీసేసుకున్నారు, రాజ్యసభ దగ్గరకు వచ్చేసారు కదా. అయితే మస్తాన్ రావు గారు, ఫైనల్ గా ఈ అంశాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఓకే, కానీ అసలు తెలుగు రాష్ట్రాలు ఈసారి సభలో చర్చించాల్సిన అంశాలు ఏంటి? అసలు ఆ కసరత్తు జరుగుతుందా? సభలో వీళ్ళు అసలు ఆ సమస్యలను లేవనెత్తే పరిస్థితి ఉందా? ఇక్కడ ఒక వింతైన పరిస్థితి అండి. యాక్చువల్ గా కూటమిలో ఇప్పుడు వాళ్ళు నలుగురు ఉన్నారు. యాక్చువల్ గా ఎవరు మన వైఎస్ఆర్సీపీకి సంబంధించి నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు. రాజ్యసభ సభ్యులు కూడా నాకు తెలిసి నలుగురే ఉన్నట్టున్నారు ఇప్పుడు అందరూ పోయి. సో 8 మంది. సో మిగతా 8 మంది అంటే మనకి మొత్తం 31, అంటే రాజ్యసభ 11, ఈ యొక్క 25, 11, 11, 36 అవుతాయి. వాళ్ళ 8 తీసేశారు అనుకోండి. సో 28 సభ్యులు ఉన్నారు. వీళ్ళకి దిశానిర్దేశం అంటారు. కూటమి వాళ్ళందరూ కలిసి కూర్చోవాలి కదా. తెలుగుదేశం దిశానిర్దేశం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు. వాళ్ళ ముగ్గురున్నారు ఎంపీలు, రాజ్యసభ ప్లస్ 2. సో మళ్ళీ బీజేపీకి వాళ్ళు దిశానిర్దేశం చేసుకుంటారు. అదేంటి అసలు కూటమి అన్నప్పుడు కలిసి కూర్చొని, అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు సుంకాల వల్ల. పొగాకు రైతులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మొన్న స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన తర్వాత దానికి ఇన్పుట్స్ అవసరం ఎక్కువగా ఉంది. ఇంకా నదీ జలాల సమస్య ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. మనం తెలంగాణకు సంబంధించి ఎపెక్స్ కమిటీ ముందు వెళ్తా ఉన్నాం. సో ఇంకా అనేక రకాల, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్మలా సీతారామన్ గారికి నివేదించారు కదా, మాకు మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ సపోర్ట్ చేయాలనేది చెప్తా ఉన్నారు. సో ఇవన్నిటినీ కూడా ఏ విధంగా మనం డిపెండెన్సీ సర్కార్ ఉంది ఇప్పుడు. సో మన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒత్తిడి తెస్తే కొంతవరకు మనం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. దీని మీద గతంలో అయితే రాష్ట్రాలు పార్టీలకు అతీతంగా కూర్చొని అందరూ కూడా ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎవరి ఏజెండా వారిది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇలా పక్కన పెడితే అక్కడ చూస్తేనేమో అక్కడ ఉండే ఇద్దరు అక్కడ మీరు చెప్పినట్టుగా చూస్తే ఆ 3 పార్టీలే కాదు, ఇటు వైసీపీ కూడా వచ్చి ఆ కూటమిలో కూర్చోవచ్చు. ఎంపీల విషయంలో వరకు అందరూ ఒక్కళ్ళే కదా, అందరు కలిసి ఒక్కళ్ళకే కదా సపోర్ట్ చేస్తారు. ఉదాహరిస్తానండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు, బీజేపీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేయదంట. గంప కొత్తగా వాళ్ళందరూ కలిసి ఓటేసేస్తారంట. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో 11 రాజ్యసభ కావచ్చు, లేకపోతే 20 అన్ని కూడా భారతీయ జనతా పార్టీ జేబులో ఉన్నట్టే లెక్క. అంటే నేను ఎవరిని పార్లమెంట్ సభ్యుల్ని కించపరచాలని, వాళ్ళ గౌరవాన్ని ఇచ్చేయాలని కాదు, కానీ జరుగుతున్న పరిణామాలు, జరిగిన పరిణామాలు మనం ఆ విధంగా వ్యాఖ్యం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు. మొత్తంగా చూద్దాం, ఈసారి సభ అయితే వాడివేడిగానే జరగబోతుంది.